ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఎవరైతే ఎవరడిగా అవుతారో వారికి అలౌకిక అనుభూతులు అవుతూ ఉంటాయి అని అంటున్నారు బాబా. అది శరీరం నుంచి అతీతం అవుతాను, వేరవుతాను అని కాదు, వేరుగా ఉన్నాను ఆ విధంగా ఆ స్టేజ్లో ఆ స్థితి వాళ్ళకు ఉంటుంది అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఎవరైతే ఎవరడిగా అవుతారో వారికి ఇప్పటి నుండి అలౌకిక అనుభూతులు అవుతూ ఉంటాయి. ఏ అనుభూతులు అవుతాయి? నడుస్తూ, తిరుగుతూ, కూర్చుంటూ, మాట్లాడుతూ అయ్యే మొదటి అనుభూతి. ఈ శరీరం కర్మల ఖాత యొక్క వృక్షానికి మూలకాండం, దీని ద్వారానే కొమ్మలు వస్తాయి. ఈ దేహం మరియు ఆత్మరూప బీజం రెండు పూర్తిగా వేరు. ఇలా ఆత్మ అతీతం అనే స్థితిని నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకుంటారు. అలౌకిక అనుభవాలు చెప్తున్నారు. ఎవరైతే ఎగిరే కళలో ఎవరడిగా రెడీ అవుతారో, ఎవరడిగా తయారైపోతారో వారికి అలౌకిక అనుభూతులు అవుతాయి అంటున్నారు పరమాత్మ. వాటి గురించి చెప్తున్నారు. కేవలం శరీరం మరి ఆత్మ వేరు వేరు అని జ్ఞానం ఆధారంగా తెలుసుకోవటం కాదు, కానీ శరీరం నుండి వేరైన నేను ఆత్మని అని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. తెలుసుకొని ఆ ఆధారంగా ఆ అనుభవం చేసుకోవడం కాదు, కానీ శరీరం నుండి వేరైన నేను ఆత్మనని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. ఏ విధంగా ఈ స్థూల శరీరం యొక్క వస్త్రం మరియు వస్త్రాన్ని ధరించి శరీరం వేరుగా అనుభవం అవుతుందో, అదే విధంగా ఆత్మనైన నాకు ఈ శరీరం యొక్క వస్త్రం, ఆ వస్త్రాన్ని ధరించిన ఆత్మను నేను అని ఇలా స్పష్టంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ దేహరూపి వస్త్రాన్ని ధారణ చెయ్యాలంటే మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాభిమానానికి అతీతమైన స్థితిలో అయిపోవాలి. ఈ విధమైన అతీత స్థితి అనుభవం అవుతుందా? నేను వస్త్రాన్ని ధారణ చేస్తున్నానా లేక వస్త్రం నన్ను ధారణ చేస్తుందా? చైతన్యం ఎవరు? యజమాని ఎవరు? అయితే మొదటి గుర్తు అతీత స్థితి యొక్క అనుభూతి. వేరు అవటం కాదు, పూర్తిగా నేను వేరు అనే అనుభవం అవ్వాలి అంటున్నారు పరమాత్మ. అంటే ఎవరైతే ఎవరడిగా అవుతారో వారికి అలౌకిక అనుభూతులు అవుతాయి అని అంటున్నారు కదా. మొదట అనుభూతి ఈ విధంగా అవ్వాలి అంటున్నారు పరమాత్మ. మరి ఆ స్టేజ్లో మన స్థితి ఉండాలి అంటున్నారు. శరీరంలో ఉంటూ కూడా పూర్తిగా అతీత స్థితిలో ఉండాలి అంటున్నారు. ఓం శాంతి.